నిన్న చూసుకున్నట్టయితే విజయ్ సీఎం అయిపోయిండు. ఇంకా నెక్స్ట్ కవిత గారు కూడా సీఎం అయిపోతుంది అని చెప్పేసి కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. అల్టిమేట్గా కవితమ్మదే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కూడా కవితమ్మదే. ఒక ఆటో డ్రైవర్కి టికెట్ ఇచ్చి నేను గెలిపించుకోవడం అనేది జరిగింది. తన కార్ డ్రైవర్ కొడుకుకి టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం అనేది జరిగింది. అదే వేళ కవిత గారు చెప్పినట్టు ఈరోజు చాలామంది అంటే ఫేసెస్ తెలియదు కదా జనాలకంత వరకు, అంటే గొప్ప లీడర్లు కాదు కదా ఈరోజు కవిత పార్టీలో ఉన్నది. కవితమ్మ దగ్గర ఫెమిలియర్ ఫిగర్స్ ఎవరు లేరు అని అంటున్నారు. ఈ రోజున ఫెమిలియర్ ఫిగర్సే ఫెమిలియర్ అవ్వాలా? అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మేమున్నాము, గతంలో దశాబ్దంన్నర నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. ఇలాగే ఉండాలా మేము? మరి ఇప్పుడు మాకు ప్రమోషన్ కావాలి కదా, మేము కష్టపడిన దానికి ఫలితం కావాలి కదా. కవిత గారు అమ్మగా ప్రకటించుకున్నారు, మీరు కూడా కవితమ్మ గారు చెప్తున్నారు. సో జనాలు కూడా కవితమ్మని అమ్మలాగా స్వీకరిస్తారా? ఖచ్చితంగా స్వీకరిస్తారండి. ఎందుకు అని అంటే అంత ధైర్యంగా నేను ఇచ్చిన హామీలు నెరవేర్చిన రోజున అదే అసెంబ్లీ ఎదురుగున్న అమరవీరుల స్తూపానికి నన్ను కట్టేసి కొట్టండి రాళ్లతో అని చెప్పేసి ఒక మహిళ అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చిన చరిత్ర అది కవితమ్మకు మాత్రమే దక్కుతుంది. మోడీ గారు కూడా రాబోతున్నారు. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎన్నాళ్ళు అవుతుందండి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్నాళ్ళు రోజుల సంవత్సరాల లేకపోతే దశాబ్దాలు అవుతుందా? అట్లనే ఉందా? ఫస్ట్ అది కంప్లీట్ చేయమనండి మోడీ గారిని వచ్చేసి. టీఆర్ఎస్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే కేసీఆర్ పెట్టిస్తున్నాడు అని చెప్పేసి రకరకాలు అనుకున్నారు. ఎవరితో మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు ఎవరైతే విలనో, ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళే మాకు విలను. టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ మీదే మా యుద్ధం ఉంటుంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో తమిళనాడులో టీవీకే ప్రభంజనం సృష్టించినట్టు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతుందా? అక్కడ విజయ్ సీఎం అయినట్టు ఇక్కడ కవిత గారు కూడా సీఎం కాబోతున్నారా అనే విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేముల భవానీ గారు ఉన్నారు. నమస్తే భవానీ గారు. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ సార్. ఫైన్ మ్యామ్. సో మొత్తానికి కవిత గారు నెక్స్ట్ తెలంగాణ సీఎం అని చెప్పేసి ఎక్కడ చూసినా హ్యాష్ ట్యాగ్స్ మీరే క్రియేట్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం? సో అక్కడ నిన్న చూసుకున్నట్టయితే విజయ్ సీఎం అయిపోయిండు. ఇంకా నెక్స్ట్ కవిత గారు కూడా సీఎం అయిపోతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ గుర్తు అంటే టీఆర్ఎస్ పార్టీ మీకు వరించింది అంటే మీ సొంతం అయిందని చెప్పేసి ఆ విధంగా పార్టీ బలంతో మీరు గెలుస్తారంటున్నారా? ఏం కాన్ఫిడెన్స్ తోటి సీఎం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు మేడం? కవితమ్మకి టీఆర్ఎస్ పార్టీ అలౌ చేయటం అన్నది అది గాడ్ గిఫ్ట్గా మేమందరం భావిస్తున్నాము. ఫస్ట్ మేమందరం కూడా దానికి చాలా సంతోషంగా ఉన్నాము. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అది భగవంతుని దయ. ఈ రోజున తమిళనాడు రాష్ట్రంలో టీవీకే విజయ్ గారు ఘన విజయం సాధించారు. అది మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ప్లస్ తలపండిన నేతలు ఎన్నో బాణాలు, ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ వాళ్ళని ఇంట్లోనే కూర్చోబెట్టినారు. ఈ రోజున యువత చాలా చైతన్యంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో కూడా యువత, మహిళలు అందరూ కూడా కవితమ్మకి అండగా ఉన్నారు. ఈ రోజున కవితమ్మ చుట్టూ ఎంతమంది ఎన్ని బాణాలు వేస్తున్నా కానీ అల్టిమేట్గా అవన్నీ కూడా రేపొద్దున ఎవరైతే బాణాలు వేసారో వాళ్ళకే తగులుతాయి. అల్టిమేట్గా కవితమ్మదే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కూడా కవితమ్మదే. ఓకే, అంటే తమిళనాడు రాజకీయాలు వేరు కదా మేడం? తమిళనాడు రాజకీయాలని తెలంగాణలో, ఎందుకంటే తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు కావచ్చు, తెలంగాణ ఇచ్చినటువంటి సెంటిమెంట్గా కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణకు ఆనాడు సపోర్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు. సో ఆల్రెడీ బీఆర్ఎస్ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో బీజేపీ గెలిచింది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటుంది. అట్లాంటిది మీరు ఎట్లా గెలుస్తారు మేడం? తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా మంచి మనుషులు, మంచి మనసున్న మనుషులండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం టైంలో కూడా ప్రతి ఒక్క వింగు బయటకు వచ్చారు. స్టూడెంట్స్, మహిళలు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఆ ఉద్యమం సమయంలో అందరూ కూడా పార్టిసిపేషన్ ఉంది. అలాంటి ప్రజలు తెలంగాణ చైతన్యాన్ని మనం తమిళనాడు ఇతర రాష్ట్రాలతో పోల్చుకొని అవసరం లేదు. అల్టిమేట్గా తెలంగాణ ఈజ్ ద వెరీ పవర్ఫుల్. తెలంగాణ ప్రజలు చాలా పవర్ఫుల్. వాళ్ళు ఒకసారి డెడికేటెడ్గా మనసుకి హత్తుకుంటే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని తీసుకుంటే ఆయన ప్రయాణం కూడా డే 1 ఒక అడుగుతోనే మొదలైంది. చాలామంది
రాజకీయ నేతలు కానీ చుట్టూన్న ప్రజలు కానీ చాలామంది విమర్శల హస్త్రాలే కేసీఆర్ గారి మీద గుప్పించారు. అంతకు మించి ఈ రోజున కవితమ్మ మీద కురిపిస్తున్నారు. ఎలాగ చెప్పాలి అని అంటే అన్ని వింగ్స్లో ఒక నిప్పుల వర్షం కురిపించినట్టు కవితమ్మని అన్ని వర్గాల సైడ్ నుంచి తన మన అని లేకుండా రాజకీయ నేతలు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆమెని విమర్శ దిశలోనే ఉంచుతున్నారు. అలాంటి వారందరూ కూడా నోరు మూసుకొని ఆమెకి జే కొట్టే రోజున తొందరలోనే ఉన్నది, మనందరం కూడా చూస్తాము. అయితే మేడం, మనం చూసుకున్నట్టయితే ఒక వేవ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఎవరు అడ్డుకోలేరు అన్నదానికి ఒక ఆటో డ్రైవర్కి టికెట్ ఇచ్చి నేను గెలిపించుకోవడం అనేది జరిగింది. తన కార్ డ్రైవర్ కొడుకుకి టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం అనేది జరిగింది. అదే వేళ కవిత గారు చెప్పినట్టు ఈరోజు చాలామంది అంటే ఫేసెస్ తెలియదు కదా జనాలకు, అంతవరకు అంటే గొప్ప లీడర్లు కాదు కదా ఈరోజు కవిత పార్టీలో ఉన్నది. సో అంటే అక్కడ సెంటిమెంట్ ఇక్కడ ఆ విధంగా ఏమైనా వర్కౌట్ అవుతుందా? అంతకు మించి వర్కౌట్ అవుతుందండి రాజుగారు. ఎందుకు అని అంటే ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ మా అధినేత కల్వకుంట్ల కవితక్క గారు తీసుకున్న ఎజెండా సామాజిక న్యాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వోదయ తెలంగాణ. సర్వోదయ తెలంగాణ మీన్స్ సర్వులందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి కూడా న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వెలుగు నింపాలి అన్నదే అక్కగారి మోటో. ఈ రోజున కవితమ్మ గారు తీసుకున్న మోటో అన్ని వర్గాల వారికి కూడా అది రీచ్ అవుతుంది. ఖచ్చితంగా మనందరం కూడా చూస్తాము. రేపొద్దున మహిళా బిల్లు కోసము ప్రయత్నం చేసి మహిళా బిల్లు కోసం కొట్లాడి తీసుకొచ్చిన మహిళా ఉద్యమ నాయకురాలు కవితమ్మ. ఆ దిశగా చూసుకున్నట్లయితే మళ్ళీ బీసీ వర్గాలకి కూడా ఆమె దగ్గర బీసీలకి న్యాయం జరగాలని చెప్పేసి బీసీ ఎజెండా ఎత్తుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలు అన్ని వర్గాలకి కూడా, ఈవెన్ ఓసీలో కూడా ఉన్న వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా న్యాయం జరగాలని అన్ని వర్గాల వారిని కూడా ఆమె న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున టీవీకి తమిళనాడు గవర్నమెంట్ ఫామ్ అయ్యారు కదా, వాళ్ళని చూసుకుంటే మీరు అన్నారు ఒక డ్రైవర్ కొడుకుకి ఇచ్చినారు అని. కవితమ్మ దగ్గర ఫెమిలియర్ ఫిగర్స్ ఎవరు లేరు అని అంటున్నారు. ఈ రోజున ఫెమిలియర్ ఫిగర్సే ఫెమిలియర్ అవ్వాలా? అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సామాన్యులు ఇప్పుడు మేమున్నాము, గతంలో దశాబ్దంన్నర నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, ఇలాగే ఉండాలా మేము? కదా. మరి ఇప్పుడు మాకు ప్రమోషన్ కావాలి కదా, మేము కష్టపడిన దానికి ఫలితం కావాలి కదా. మాలాంటి వాళ్ళని గుర్తించి రేపొద్దున అక్క మమ్మల్ని ఖచ్చితంగా ఉన్నత స్థానంలో ఉంచుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎందరో ఫేమస్ కాని వాళ్ళే రేపొద్దున చరిత్ర తిరగరాస్తారా? ఖచ్చితంగా పక్క. ఎన్టీ రామారావు గారు వేముల భవానీ లాంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా గెలిచేశారు. తప్పకుండా అండి, ఎందుకంటే ప్రజల్లో ఉన్నాము. తర్వాత గాడ్స్ గ్రేస్ మా కవితమ్మ ఉన్నారు. అమ్మ అందరికీ న్యాయం చేస్తారు, మాకు కవితమ్మ మీద భరోసా. ఓకే, సో కవిత గారు అమ్మగా ప్రకటించుకున్నారు, మీరు కూడా కవితమ్మ గారు చెప్తున్నారు. సో జనాలు కూడా కవితమ్మని అమ్మలాగా స్వీకరిస్తారా? ఖచ్చితంగా స్వీకరిస్తారండి. ఎందుకు అని అంటే అంత ధైర్యంగా కవితక్క మొన్న మీడియా ముఖంగా ఒక స్టేట్మెంట్ రిలీవ్ చేశారు. ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం, రైతులకి న్యాయం, ఉద్యమకారులకి న్యాయం, ప్రతి ఒక్క వింగ్లో కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. నేను ఇచ్చిన హామీలు నెరవేర్చిన రోజున అదే అసెంబ్లీ ఎదురుగున్న అమరవీరుల స్తూపానికి నన్ను కట్టేసి కొట్టండి రాళ్లతో అని చెప్పేసి ఒక మహిళ అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చిన చరిత్ర అది కవితమ్మకు మాత్రమే దక్కుతుంది. అక్కడే ఆమె అమ్మతనం ప్రజలకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రము, ఈవెన్ ఇండియా కూడా హర్షిస్తుంది. ఓకే, అండ్ పాలమూరు నుంచి మొదటి అడుగు అనుకుంటా, అంటే రేపు జరగబోయేటువంటి సభలు ఎట్లా ఉండబోతున్నాయి మేడం? అది పార్టీ డిసైడ్ చేస్తుందండి. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఏం గారు? ఇంకా కాంప్రమైజ్ అంటే ఏముండదు. రోజులు అంటే టీఆర్ఎస్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే కేసీఆర్ పెట్టిస్తున్నాడు అని చెప్పేసి రకరకాలు అనుకున్నారు. సో మొత్తానికి అవి కూడా ఏం లేవు అని చెప్పేసి కవిత గారు అయితే క్లారిటీ ఇచ్చారు. అంటే కార్యకర్తలకు మీకంటే క్లారిటీ ఉందా? మాకుందండి. మాకు ఆల్రెడీ కవితమ్మ ఇండిపెండెంట్గా వచ్చారు. ఇండిపెండెంట్గానే ఆ డే టు డే షెడ్యూల్ ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకొని జనంబాట ప్రోగ్రాంతో తెలంగాణ రాష్ట్రం మొత్తము రీచ్ అయ్యి గ్రామాలకి వాడవాడికి వెళ్ళి 19 జిల్లాలు టచ్ చేయటము, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్ట సుఖాలు, హౌ టు డెవలప్మెంట్, వీళ్ళని ఎట్లా అన్నది కూడా ఆదివాసీల దగ్గరకు కూడా వెళ్ళి అదంతా రిపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఇమీడియట్లీగా చేసే హెల్ప్ ఇమీడియట్లీగా చేసుకుంటూ, ఎందుకంటే జాగృతి నుంచి ఒక 20 సంవత్సరాలుగా సేవలో ఉన్న కవితమ్మ ఆల్రెడీ ఎవరికి ఎట్లా చేస్తే బెటర్ అవుతుందో అన్నది షీ వెల్ నోటెడ్. ఆ దిశలోనే రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ పైన
మా యుద్ధం. టిఆర్ఎస్ యుద్ధమా? తెలంగాణ ప్రజలకి ఎవరైతే విలనో, తెలంగాణ ప్రజలకి ఎవరైతే పడరో వాళ్ళ మీదే మాకు యుద్ధం. ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం లేరు, ఎవరితో మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలకి ఎవరైతే విలనో, ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళే మాకు విలను. టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ మీదే మా యుద్ధం ఉంటుంది. అల్టిమేట్ గా తెలంగాణ ప్రజల వెల్ఫేర్ కావాలి, తెలంగాణ ప్రజల సంక్షేమం కావాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. సో జాగృతి అనేది ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టారు కాబట్టి ఎన్నో రాళ్ళ దెబ్బలు కూడా ఉంటాయి కదా మేడం. టీఆర్ఎస్ పార్టీ నాట్ జాగృతి. సో అదే జాగృతి అనేది ఆర్గనైజేషన్, టీఆర్ఎస్ అనేది పొలిటికల్ పార్టీ. ఎన్నో రాళ్ళ దెబ్బలు తగులుతాయి, ఎంతోమంది వెనుపోటుదారులు పొడవడానికి చూస్తారు, కొత్త వారు వస్తుంటారు, విమర్శలు చేస్తుంటారు, అందరినీ తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారండి, అవన్నీ మనం పట్టించుకోని అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవటము అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, ఆ నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఉందండి. సో ఒక కవిత గారి వి అనేది నడుస్తుంది అయితే ఖచ్చితంగా నడుస్తుంది తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కవితమ్మని తొలి మహిళా ముఖ్యమంత్రిగా మనం చూస్తాము. తెలంగాణ రాష్ట్రంలో కవితమ్మ సుభిక్షమైన పాలన అందిస్తారు, చరిత్రలో నిలుస్తారు సార్. తెలంగాణ రక్షణ సేన. ఎస్, తెలంగాణని రక్షించడానికే మేమంతా ఒక సేనగా అయ్యి, సమూహంగా అయ్యి తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తాము. ఓకే మేడం, కవితమ్మ గారి అధీనంలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాజకీయాలు చూసాం మేడం, ఫైనల్గా మోడీ గారు కూడా రాబోతున్నారు. అండ్ రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా రైతుల దీక్ష కోసం అని చెప్పేసి వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు. మీ ఎజెండా? మోడీ గారు ఎందుకు వస్తున్నారు? ఆగ్రహ సభకి అటెండ్ అవ్వడానికి వస్తున్నారు. బీజేపీ వాళ్ళ మీద ఆగ్రహాన్ని కురిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలను మేము కోరుకుంటున్నాం. సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఇప్పుడు మనకు చూసుకుంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ, ఉప్పల్ ఫ్లైఓవర్ ఎన్నాళ్ళు అవుతుందండి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్నాళ్ళు, రోజుల, సంవత్సరాల, లేకపోతే దశాబ్దాలు అవుతుందా? అట్లనే ఉందా? ఫస్ట్ అది కంప్లీట్ చేయమన్నట్టు మోడీ గారిని వచ్చేసి. ఓకే, ఫస్ట్ రిక్వెస్ట్ మీది ఉప్పల్ నియోజకవర్గం నుంచి యాజ్ ఏ ఉప్పల్ సిటిజన్ గా నేను కోరుకుంటున్నాను. ఓకే, ఎన్ని దశాబ్దాలు పెడతారు ఉప్పల్ ఫ్లైఓవర్ మేడం? ఓకే మేడం, చూద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది భవానీ వేముల గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ కవిత గారు ప్రభంజనం సృష్టించబోతున్నారని మీరు భావిస్తే మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.